హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక తమాషా అయిన క్రాఫ్ట్ చూపిస్తున్నానండి. అది ముందుగానే చెప్పాను, ఇది తమాషాగా చేశాను, సరదాగా ఉందని. నాకెందుకో అలా చేయాలని అనిపించింది. ఒక స్వీట్ బాక్స్ తీసుకున్నాను. ఈ స్వీట్ బాక్స్ పైన ఉన్నటువంటి మూత చూసారు, అది నాకు చాలా నచ్చిందనమాట. దాంతో ఏదైనా చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను చూపించిన స్వీట్ బాక్స్ కాదండి, వేరే స్వీట్ బాక్స్ అనమాట. అది కట్ చేసేసిన తర్వాత నాకు అనిపించింది అది దేంతో చేశానో చూపించాలి కదా అనే ఉద్దేశంతో వేరే స్వీట్ బాక్స్ చూపించాను అనమాట. ఈ స్వీట్ బాక్స్ మూత మీద నాకు ఇలా డిజైన్స్ వచ్చాయి. ఈ సర్కిల్ కింద ఒక డిజైన్లో బాగుందన్నమాట. దాన్ని కట్ చేసి ఇలా జ్యువెలరీలాగా చేస్తే ఎలా ఉంటుందన్న చిన్న ఐడియా వచ్చింది. సో అందుకే నేను ఈ క్రాఫ్ట్ అనేది చేసి చూపిస్తాను అనమాట. ఇది నిజంగా పెట్టుకునే జ్యువెలరీ కాదండి, సరదాగా చేశాను. సో అది ఎలా ఉంది ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ 3 సర్కిల్స్ వచ్చాయన్నమాట. ఈ డిజైను ఒకటి పెద్దది, పక్కన చిన్న చిన్నవి. అవి చిన్న చిన్నవి కట్ చేసి నేను దిద్దుల కింద పెట్టాను. తర్వాత పాపిడి బొట్టు కూడా అనమాట. సో ఓవరాల్గా ఈ నెక్లెస్ సెట్ అనేది ఇలా వచ్చిందనమాట. సో నిజంగా జ్యువెలరీలా అనిపించింది కదా, నాకైతే చాలా నచ్చిందండి. అందుకే ఈ వీడియో చేద్దామని చేశాను అనమాట. స్వీట్ బాక్స్తో జ్యువెలరీ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇది ఒక మోడలు. ఇంకొక మోడల్ కూడా చేశాను, అది కూడా చూపిస్తానండి. దీన్ని ముందు క్లోజప్లో చూసేసేయండి, మీకు కొంచెం అర్థం అవుతుంది. క్లోజప్లో చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. ఇది పెండెంట్ లాగా అటు ఇటు చైన్, మధ్యలో చిన్న ఫ్లవర్స్. ఇది చెవిదిద్దులు అనమాట, చిన్న పాపిడి పొట్టు. ఎలా ఉందండి నా జ్యువెలరీ డిజైన్? మీకు నచ్చిందా? సరదా జ్యువెలరీ అనమాట. అందరూ అన్నింటితోనూ జ్యువెలరీ చేస్తున్నారు. నేను స్వీట్ బాక్స్తో జ్యువెలరీ చేశాను. సరదాగా మాత్రమే నండి, ఇదేమి పెట్టుకుంటాకైతే పనికిరాదనమాట చూడటానికి. ఇంక రెండోది చూద్దాము. రెండవది నేను చిన్న నెక్లెస్ అనమాట. ఆ మిగిలిపోయిన సర్కిల్స్ తోటి చిన్న నెక్లెస్లా కూడా చేశాను. మధ్యలో సర్కిల్ పెట్టి అటు ఇటు చైన్స్ కింద కట్ చేసిన మొక్క కింద ఉంటే అది హాఫ్ సర్కిల్లా ఉంటే కింద పెండింటికి పెట్టాను. ఈ ఇయర్ రింగ్స్ చెవిదిద్దులు కరువు మోడల్ వచ్చినాయి అన్నమాట. ఇది ఒక వెరైటీ. దీనికి కూడా పాపిడి బొట్టు అన్నమాట. మధ్యలో పెడతాను. ఇది క్లోజప్ చూపిస్తాను, సరి మీకు బాగా కనిపిస్తుంది. ఇది చిన్న సైజు, ఇందాకటిది పెద్ద సైజు అన్నమాట. నా జ్యువెలరీ డిజైన్ ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. సరదాగా చేసిన జ్యువెలరీ అన్నమాట. జ్యువెలరీ విత్ స్వీట్ బాక్స్. అందరూ క్లాత్లతోటి అన్నిటితో చేస్తున్నారు కదండి, నేనైతే వెరైటీగా స్వీట్ బాక్స్తో చేశాను అనమాట. ఇది ఒక మోడల్. దీని పెండెంట్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. కింద హాఫ్ సర్కిల్ చెప్పాను కదా, మిగతా ముక్కలు ఇలా దిద్దులుగా పెట్టాను. ఈ చైన్కి అటు ఇటు చిన్న చిన్న కుందన్స్ లాగా కట్ చేసి అంటించాను అనమాట. ఇదంతా కూడా స్వీట్ బాక్స్ అట్టేనండి. నాకు ఎందుకో చూడంగానే ఇది ఒక జ్యువెలరీలా అనిపించింది, అందుకే చేశాను. క్లోజప్ చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. అదండి నా జ్యువెలరీ డిజైన్. చూసారా, పెద్ద సైజు నెక్లెస్ సెట్, చిన్న సైజు నెక్లెస్ సెట్, 2 సెట్లు రెడీ అయిపోయాయి. ఓవరాల్గా ఇలా ఉంటుంది అన్నమాట క్లోజప్. నేను 2 కూడా దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి. ఒక చోట పెట్టాను. చిన్న నెక్లెస్ సెట్ ఒకటి, పెద్ద నెక్లెస్ సెట్ ఒకటి. మరి నా జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్